అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల చూసేద్దాం పాన్వి. అంతకంటే మొదలు హెడ్ లైన్స్. ఎక్కువ క్రిమినల్ కేసులున్న సీఎంగా రేవంత్ ఫస్ట్ ప్లేసు. ఈ రికార్డుకు రియాక్ట్ ఎట్లయితుందో కాంగ్రెస్. 369 మందిని చంపిన మాజీ సీఎంకి నివాళులు. ఎవలి రాష్ట్రంలో ఎవలి పాలన అందిడుతురు జనాలు. సర్పునుర్గతోని మోడీ ముఖం, పోరని ట్రోల్స్ కు మురుస్తుంది లోకం. రాజకీయం అంటే సినిమా కాదమ్మా. డెవలప్మెంట్ అనేది సినిమాలో ఎడిటింగ్ చేసినట్టు చెక్క జరిగిపోదమ్మా. ముఖ్యమంత్రిగా పనిచేసుడు అంటే 3 గంటలలో ఓడిచిపోయే సినిమా కాదమ్మా. దానికి మస్తు ఎవ్వరం ఉంటది. ఇల్లల్కంగానే పండుగ కాదమ్మా. అసలు సంగతి ఇప్పుడే షురువైందమ్మా అన్నట్టు కామెంట్లు చేసిండ్రు కదా తమిళనాడులో కొంతమంది. హాగో వాళ్ళ నోర్లకు ఫెవికి కూసి మూయించినట్టు పని చేసుకుంటూ పోతున్నాడు సీఎం విజయ్. ఎన్నడో ఓనాడు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులంతా తమిళనాడు సీఎం విజయ్ దళపతిని ముఖ్యమంత్రుల సంఘం నుంచి బహిష్కరించేటట్టే కోరుతుంది. మరి లేకుంటేంది? ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చుడేంది? రికామ్ లేకుండా సర్కార్ ఆఫీసర్ల పనితనం చెకింగ్ చేసుడేంది? ఒక్కొక్కటి బాగు చేసుకుంటా పోవుడేంది? ఇది ముఖ్యమంత్రుల పనితీరుకు వ్యతిరేకం కాదా? అందుకే ఎన్నడో ఓనాడు కడమ ముఖ్యమంత్రులంతా కలిసి విజయ్ మీద కయ్యం లేపేటట్టే కొడుతుంది. ఇగో చూడుండ్రి, నమ్మి ఓట్లేసిన జనం కోసం దండి వానను కూడా లెక్క చేయకుండా పబ్లిక్ కు ఎట్లు ఇల్విస్తున్నాడో. చెన్నై కోయంబేడు ఏరియాలున్న మురుగునీళ్లను శుద్ధి చేసే ప్లాంట్ పనితీరు, అక్కడ ఉన్నోళ్ల పనితీరు చూసేటానికి పొద్దుగాల ఏకిన బయలెల్లి పోయిండు విజయ్. ఎట్లా మురికి నీళ్లు తేటగా అవుతున్నాయి, ఎసోంటి టెక్నాలజీ వాడుతున్నారు, ఇంకా దీన్ని డెవలప్ చేయాలంటే సర్కార్ నుంచి ఎసోంటి సాయం కావాలని ఆఫీసర్లను అక్కడ పనిచేస్తున్నోళ్ళని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత బయటికి వచ్చి చూస్తే అభిమానులు కుప్పలు తెప్పలుగా పెద్ద జాతర జరుగుతున్నట్టే గుమిగూడిండ్రు విజయ్ ను చూసేటందుకు. అసలు లెక్కకైతే దేశంలో ఉన్న కడమ సీఎంలు ఫాలో అయ్యే పద్ధతి ఏంటిదంటే కారెక్కి సైరన్ వేసుకొని సప్పున వెళ్ళిపోవుడు. కానీ విజయ్ అట్లా కాదు కదా. శత్తిరు పట్టుకొని తన కోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేసిండు. విజయ్ను కండ్లార చూసి తరించుకునే భాగ్యం కలిగించిండు. అప్పుడు వాళ్ళ సంబురం చిన్నగా లేదు పోన్రి. ఇక ఇట్లా ఫ్యాన్స్ కోసం సీఎం శత్తిరు పట్టుకొని రోడ్డు మీద తిరిగిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టి గిర్ర తిప్పుతున్నారు. పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాడు విజయ్ అని అంటున్నోళ్ళు ఇది చూడుండ్రి. పైనుంచి పడుతున్న వాన విజయ్ సృష్టించింది కాదు. రోడ్లు మొత్తం నిండిపోయేటట్టు వచ్చిన అభిమానులను విజయ్ రమ్మనలేదు. ఇదంతా సహజంగా జరుగుతుంది. దీంట్లో కూడా తప్పెంకులాడేటోళ్ళు ఎవరనుంటే ఇక మీ కర్మ అన్నట్టు కామెంట్లతోని విజయ్ ని ట్రోల్ చేసేటోళ్ళ తోలు తీసినంత పని చేస్తుర్రు. అయినా ఎవలేమన్నా ఎసంటి కామెంట్ చేసినా తమిళనాడు సీఎం విజయ్ మాత్రం కామ్గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇట్లయితే ఇంకో 20 ఏండ్ల దాకా ప్రతిపక్షాలకు పదవులు దొరుకుడు కష్టమే అనిపిస్తున్నది మాకైతే. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ల ఇరగమరగ రాయుండ్రి. పిల్లలు పుట్టినప్పుడు అయ్య వాళ్ళ సంతోషం చిన్నగుండది. చిన్నగా పెద్దగా అవుతుంటే నా కొడుకు నా బంగారు కొండ అని ఎగరేసుకుంటా ఎత్తుకొని మురిసిపోకుండా ముద్దులు పెడతారు. నా కొడుకు ఎట్లా బతుకుతాడో అని ఆస్తులు సంపాదించేటానికి సర్వ కష్టపడతారు. రెక్కలను ముక్కలు చేసుకొని ఉప్పిడి ఉపాసం ఉండి భూమో జాగో కూడబెడతారు. కానీ పెద్దగా పెరిగినాక పెండ్లం వచ్చినాక ఆ కొడుకులు ఎసోంటి పనులు చేస్తున్నారో చూడుండ్రి అయ్యవల. ఇగో ఇక్కడున్న ముసలమ్మ ఎన్నడు ట్రాక్టర్ కింద పడి చచ్చిపోతుందో తెలియకుంటున్నదట. హాగో అట్లేమన్నా కలవడుతున్నదా, లేకుంటే తనకే ట్రాక్టర్ కింద తలకాయ పెట్టి చచ్చిపోవాలనిపిస్తున్నదా? ఎందుకు హాలీవుడ్ హర్రర్ సినిమా ముచ్చట్లు చెప్పినట్టు గట్ల చెప్తున్నారేంది అనే డౌట్ అనుమానం కొడుతుందిలే. కానీ ఈ ముసలమ్మను తన భర్తను ఖచ్చితంగా ట్రాక్టర్ కింద ఏసి దొక్కిచ్చే శపథం చేసిండట ఓ మోతేవారి. ఈ శపథాలు షరతులొల్లేంది అని మళ్ళా పరిశాన్ కాకుండ్రి. ఈ ముసలమ్మ కడుపారగన్న కొడుకే ముసలోళ్ళని ఇద్దరిని చంపేస్తానని ఊకూకే బెదిరిస్తుండట. అందుకే ఎన్నడో ఓనాడు కొడుకు చేతుల్నే పానాలు ఇడవాల్సి వచ్చేటట్టున్నది. జర మమ్ములను కాపాడు సారు అని ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి గిట్ల బతిలాడుకుంటున్నది. బతుకున్న మమ్ములా భయపెట్టి చంపుతున్న మా కొడుకు మీద చర్యలు తీసుకోండి సారు, లేకుంటే వాన్ చేతుల కాకుండా మాకై మేమే చచ్చిపోయేటానికి పర్మిషన్ ఇయ్యుండ్రి అని అడుగుతున్నది. ఇంతకు ఆ కొడుకు అనేటోడు ఎందుకు చంపుతానంటున్నాడు? వీళ్ళు చేసిన తప్పేంది అనంటే నల్గొండ జిల్లా వేములపల్లి అనే ఊర్లుండే బుచ్చిరెడ్డి అనసూయమ్మలు అనే ఇద్దరాలు మొగలు వాళ్ళ ఆస్తిని ఇద్దరు కొడుకులకు వంచిచ్చి ఒక్క 3
3 ఎకరాల భూమి వీళ్ళను జాదే మన్మన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిండ్రట. ఆగో ఆ 3 ఎకరాల భూమి మీద పడ్డది పెద్ద కొడుకు కన్ను. దాన్ని కూడా వంచాల్సిందే అని ముసలోళ్ళ మీదకి ఫైటింగ్ కు దిగిండట. ఓసారి లేచి లేవకుంటున్న ఈ పండు టాకులను వీల్ చైర్ల నుంచి కింద పడేసిందట. చెప్పులతో కొట్టిందట కోడలు. ఆ భూమి వంచకుంటే ట్రాక్టర్ కింద పడేసి మీది నుంచి పోతా సంపి బొంద పెడతా అన్నట్టు ప్రతిరోజు బెదిరిస్తుండట కొడుకు. పోలీసులకు చెప్తే ఏమైందో ఏమో పట్టించుకోలేదట. అందుకే ఆర్టీఓ సార్ దగ్గరకు వచ్చి నా కొడుకు మా జోలికి రాకుండా చెయ్యుండ్రి, లేకుంటే మాకై మేమే చచ్చే పర్మిషన్ అయిన ఇయ్యుండ్రని గోడెల్ల పోసుకుంటున్నది ముసలమ్మ. చూడుండ్రి, కొడుకులు బతకాలే, వాళ్ళు నలుగురుల నాదాను కావద్దని జీవితాంతం చెమటలు ఓడిసి ఆస్తులు సంపాదిస్తే అయ్యవ్వలను కంటికి రెప్ప తిరగా చూసుకునేది పోయి వాళ్ళ బావు కోసం ఉంచుకున్న భూమిని కూడా కాజేద్దామని చూస్తున్నాడంటే ఆ కొడుకు ఎసొంటోడో ఆలోచన చేయుండ్రి. ఎంత కఠిన గుణం కలిగినోడో చూడుండ్రి. చిన్నప్పుడు గోరు ముద్దలు కలిపి పెట్టింది ఇవాళ ట్రాక్టర్ కింద నెట్టేసేతానికా. ఏం కొడుకురా నువ్వు అన్నట్టు తిడుతున్నారు ఈ ముసలమ్మ ముచ్చటెరకైన సోషల్ మీడియా పబ్లిక్ అంతా. మామూలుగా సీఎం ఓ ముచ్చట్ల రికార్డు కొట్టిండంటే ఆ పార్టీ లీడర్లకు కార్యకర్తలకు సంబరం అనిపించి పటాకులు వేలుస్తారు. రోడ్ల మీదకి వచ్చి బ్యాండ్ సప్పుడుతోని బారాత్ తీసుకుంటా తీన్మా డాన్స్లు ఆడతారు. రోడ్లు కాన రాకుండా ఫ్లెక్సీలు కటౌట్లు పెట్టించి ఇది ఇది మా పెద్ద సార్ గొప్పతనం అని పక్క పాటోళ్ళకి గాలేతట్టు ఖాళీ లేకుండా సందడి చేస్తారు. అట్లనే లేటెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి సారు దేశంలోనే ఓ కొత్త రికార్డు కట్టిండు. కానీ ఆ ముచ్చట తెలిసినాక కాంగ్రెస్ కార్యకర్తలు నెత్తులు పట్టుకునే కాడికొచ్చింది కథ. ఆగో రికార్డు కొడితే ఖుషిగాక బాధెందుకట అనంటే కాంగ్రెస్ సర్కార్ జయంగా కాలం కలిసి వస్తలేదు, అన్నిట్లో వెనకబడే పోతున్నాము అని పికర్ పడేటోళ్ళ కోసము దేశంలోనే ఓ లిస్టులో ఫస్ట్ ప్లేస్ కొట్టేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ పేరేలేండు కొత్తగా. ఇంతమంది ముఖ్యమంత్రులు వెనకకు నూకేసి ముంగటపడి ఫస్ట్ ప్లేస్ కొట్టేసుడు అంటే చిన్న ముచ్చట నా చెప్పురు. మరి ఇంతకెండ్లొచ్చింది సార్ పేరు అని అంటే టాప్ 10 ఆస్తులున్న సీఎం లెవెల్, టాప్ 10 క్రిమినల్ కేసులు మీదేసుకున్న సీఎం లెవెల్ అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు పక్కా లెక్కలను రిలీజ్ చేశారు. అందులో టాప్ 10 రిచెస్ట్ మోస్ట్ క్రిమినల్ కేసుల లిస్టులా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెరో దాంట్లో టాప్ ప్లేస్ కొట్టేసి తగ్గేదేలే అనిపించిరట. ఇక ముందుగా 89 క్రిమినల్ కేసులతో సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ కొట్టేసిందట. ఆ 89 కేసుల్లో 72 సీరియస్ ఐపీసీ సెక్షన్ల కింద బుక్ అయిన కేసులు ఉన్నట్టు కేసు నెంబర్లు వివరాలతో సహా మొత్తం చెప్పుకొచ్చిరు. ఇట్లా ఇక 19 క్రిమినల్ కేసులతో ఏపీ సీఎం చంద్రబాబు 4వ ప్లేస్ కొట్టేసిండు. కానీ దేశంలో ఎక్కువ ఆస్తులున్న సీఎం లిస్టులా 931 కోట్లతోని 2వ జాగాలుండి ఆ విధంగా ముందుకు పోతున్నాడు. 1413 కోట్ల ఆస్తులతోని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేవారు కలా ఇక బాబు గారు సెకండ్ ప్లేస్ లో సెటిల్ కావాల్సి వచ్చిందట. అయితే కేసుల మీద వేసుకున్నట్ట టాప్ ఉన్నా గానీ పైసలు వెనకే సుట్ల మాత్రము రేవంత్ రెడ్డి వెనకనే ఉండట. 30 కోట్ల ఆస్తులతోని ఇంకా ఎన్నో 8వ ప్లేస్లు ఉండట. ఇక ఈ లిస్టు ముచ్చట బయటకు వచ్చేవరకలా తెలంగాణ కోసం తెగిచ్చి కొట్లాడి ఉద్యమాలు చేసి అప్పటి ఉమ్మడి రాష్ట్ర సర్కార్ జయంగా కేసుల మీద వేసుకున్న లీడర్లు కొందరైతే ఇట్లా క్రిమినల్ కేసుల మీద వేసుకున్న రేవంత్ సారాసుంటి లీడర్లు ఇంకొందరు మరి అని అనుకుంటా సోషల్ మీడియాలో కామెంట్లు వేస్తారు చాలా మంది. కానీ పాపం ఫస్ట్ ప్లేస్ కొట్టేసిండు మా సీఎం అని గొప్పగా చెప్పుకొని జబ్బలు తరుచుకోవాలనో, లేకుంటే దేశంలోనే ఎక్కువ క్రిమినల్ కేసులున్న సీఎం గా రికార్డు కొట్టిండుగా అని బాధపడాలనో అస్సలు అర్థమైతే లేదు కావచ్చు పోరి కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు. మనం ఏదన్నా సాధించాలంటే అన్నిటికంటే మెయిన్ ఏంటిది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏదన్నా పని చేసేటప్పుడు నీతోని కాదు నువ్వు చెయ్యలేవు అని మస్తు మంది వెనక గుంజాలని చూస్తూనే ఉంటారు. హాగో అట్లనే చల్ మీరేంది నాకు చెప్పేది చేసి చూపిస్తా అన్నట్టు అందరు ముక్కు మీద వేలేసుకునే తట్టు చేసింది గీ బుజ్జి. ఏయ్ చికిరి 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 అది అట్లా బ్యాట్ ను మడత పెట్టి కొడితే దెబ్బకి 6 పోవాలి. అరే షట్ ఏం కాదు మళ్ళా కొట్టు. అరే ఈసారి కూడా మిస్ అయింది. బా ఇప్పటికే 4 బాళ్ళు మిస్ అయినాయిగా. చల్ నేను ఆడను పో అని బ్యాట్ ఆడ పడేసి ఏడ్చుకుంటే అమ్మ సంఖ్య ఎక్కుతుందని అనుకుంటే ఏమన్నిచ్చింది ఆ కంబ్యాక్ బుడ్డది. అది అట్లా తలిగి కానీ నువ్వు అస్సలు తగ్గకరా పొట్టోడా. పోయిన 4 బాళ్ళు డిస్టి లెక్క దింపేసిన అన్నట్టే కడమ బాళ్లను ఆ బ్యాట్ తోని పట్ట కొడతానే ఉంది. మరి వీడియో ఎక్కడ తీసిర్రో ఏం కథనో పురాగా తెలియదు గాని ఈ చిన్నదాని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను మెచ్చుకోనోళ్లే లేరు. అంత చిన్న ఏజ్ లో కూడా పట్టిడవకుట పట్ట బాళ్ళు జంపి ఇడిసబెట్టింది. ఆట మొదలు ఇక సక్కగా ఆడొస్తలేదు అన్నట్టే ఉండే. కానీ అటెనక ఆ ఆట తీరు తన మీద తనకున్న నమ్మకం చూసి అందరు తారీఫ్ చేస్తుర్రు. ఈ చిన్నదాని బ్యాట్ బాల్ ఆట తీరు అందరికి ఓ పాఠం నేర్పుతుంది. ఏదన్నా పని చేసేటప్పుడు మొదట్లో తప్పటడుగులు పడతాయి, మస్తు మంది మస్తు మాటలను ఎక్కిరిస్తారు. కానీ అవన్నీ పట్టించుకుంటే మనం అనుకున్నది సాధించలేం. అందుకే అన్ని పక్కన పడేస్తే బరాబర్ కమ్ బ్యాక్ ఇస్తాం. ఇంత చిన్న ఏజ్ లోనే నువ్వు అందరికి ఏమన్నా మోటివేషన్ ఇచ్చినవా, నువ్వు సూపర్ రా బిట్టు అన్నట్టు కామెంట్లు చేసి మెచ్చుకుంటురంతా. ఇక ఈ వీడియో వైరల్ కాకుండా ఆగుతుందా చెప్పుండ్రి. సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తుంది.
అబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ కాలం పిల్లలే గారబ్బా! చిచ్చర పిడుగులు. మా కాలంలా ఫోన్ అంటే ఏంటిదో కూడా తెలవకపోయేది. కానీ ఇప్పటి పిల్లలు ఏం స్పీడ్ ఉన్నారు. టకా టకా ఫోన్ లాగా తీసి రీల్స్ చేసుడు నుంచి ఇగో ఇప్పుడు ప్రధానమంత్రిని ఎక్కిరిచ్చే కాడికి చేరిండ్రు. ఓరి మీ దుంపల్దేగా మీరెక్కడ తయారయ్యిర్రా బాబు. గల్లీ లీడరు స్టేట్ లీడర్ కాదు, సీదా ప్రధానమంత్రికి పెట్టినవుగా గురి. ఆగో చూసిండ్రా, గడ్డం కోసం సరుపు నీళ్లను బాగా బురుగొచ్చేటట్టు కలిపి ఎట్లా పెట్టుకుండో. ఇక ఫోన్ తీసుకొని షాల్ చేసిండు ముచ్చట. మొన్న మోడీ సార్ నీట్ పేపర్ జంగు గురించి మాట్లాడుకుంటా గిట్లనే ఫోన్ ముంగట పెట్టుకొని వీడియో తీసుకుంటా హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా మాట్లాడిండు కదా. ఇక దాన్ని సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేసుకుంటా స్పూఫులు మీమ్స్ రియాక్షన్ వీడియోలు చేసుకుంటా ఇది మనమే చేయాలి అనుకుంటా పని కట్టుకొని మోడీ మీద వీడియోలు చేసిర్రు. అందరిని చూసి గీపిలగానికి కూడా చేయబుద్ధి అయినట్టుంది. కానీ ఇక ఆల్రెడీ చేసి పెట్టిరు కదా, మనకి అవసరమా అనుకోకుండా విగ్గులు పెట్టుడు గడ్డాలు లేకపోయినా గానీ ఇట్లా సరుపు నీళ్ళ బురుగుతోని టాలెంట్ చూపించి ట్రోల్ చేసిండు మనోడు. ఈ వీడియోలో ఆ ముక్కు పల్లెగా అనుస్తున్నాయి. ఏం మాట్లాడుతుండో కూడా అర్థమైతలే. ఇక మరి బుడ్డోన్ తప్పు కూడా కాదు, ఉన్నట్టు ఒరిజినల్ ను డూప్ చేసి చూపెట్టిండు. ఈ షిన్నోడనే కాదు చాలా మంది ట్రోల్ చేసిరు కానీ ఈ వీడియోనే మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకపోతుంది. ఇక సోషల్ మీడియా రాకెట్ లెక్క దూసుకపోతున్న టైంలో ఆ పిల్లలు ఆగుతారా చెప్పుండ్రి. ఫోన్లు ఉన్నాయి, అందులో కెమెరా ఉంది, ఒత్తాలే వీడియోలు తీయాలే పెట్టాలి. ఇట్లా ట్రోల్ చేస్తే ఎవరైనా కొట్టేటోళ్ళు ఉన్నారా తిట్టేటోళ్ళు ఉన్నారా? ఇక ఇది చూసి ఇంకెంత మందితో వాడతారో కదా అన్నట్టే మాట్లాడుతురు ఇది చూసిన వాళ్ళంతా. ఇంకా నయ్యం దీని మీద బీజేపీ వాళ్ళు ఎసొంటి కయ్యాలకు కాలు దువ్వలేదు అనుకుంటా కామెంట్లు వేస్తున్నారు నెట్ జనాలు. కానీ పాపం అటు జెంజీ చేయంగానేమో సొంత పార్టీల కేంద్ర మంత్రినే రాజీనామా చేపించే కాడికి వచ్చే. అది చాలదన్నట్టు ఇట్లా జెంజీ ఆల్ఫా పోరల వీడియోలతోని ఇంకింత ట్రోల్ కాబట్టే అనుకుంటా కట్టర్ కమలం పార్టీ కార్యకర్తలు మోడీ ఫ్యాన్స్ ఎంత ఫీల్ అవుతుర్రో ఏమో. పేరేమన్నది గాని పాలన పక్క రాష్ట్రంది, గవర్నమెంటే ఇక్కడిది గాని రూలింగ్ అంతా అవతల స్టేట్ వాళ్ళది. ఇగో ఇట్లా కొన్ని వద్దుల సంధి తెలంగాణ సర్కార్ మీద తీరు మాటలు ఈనొస్తూనే ఉన్నాయి. అవి నిజమే కావచ్చా అని అనుమానం వచ్చేటట్టు మస్తు తీర్ల ముచ్చట్లు కానొస్తున్నాయి. ఇగో ఇవాళ సీఎంఓ చేసిన పోస్ట్ కూడా ఆ కామెంట్లకు ఇంకింత బలం తెప్పించేటట్టే ఉంది. ఇట్లుండే తెలంగాణ ఎట్లా అయిపోయే తెలంగాణ అని నలుగురు ఇట్లా మాట్లాడుకొని నారాజయ్య కాడికొచ్చిందిగా కథ. తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్ర లీడర్ల జోలే వద్దు, వాళ్ళతో అక్కరే లేదనుకుంటే స్వరాష్ట్రం కోసం అడిగితే సంపిన అప్పటి నేతల్ని నెత్తికెత్తుకుంటురుగా. ఇట్లా ఇప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి పుట్టినరోజు పేరు మీద స్వాతంత్ర సమరయోధుడు ఉమ్మడి ఏపీ సీఎం స్వర్గీయ కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళులర్పించింది అనుకుంటా తెలంగాణ సీఎంఓ అకౌంట్ లో పెట్టిరు. ఇట్లా ఇక ఇది చూసి 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మహారాష్ట్ర మాకు కావాలని కొట్లాడిన 369 మంది అమాయక విద్యార్థులను తుపాకీ గుళ్లకు బలిచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ఇలా మహనీయుడు అని మస్తు గౌరవంతో రాసుకొచ్చుకుంటా తెలంగాణ సీఎంఓ సోషల్ మీడియా అకౌంట్కి వెళ్ళి అధికారికంగా నివాళులర్పిస్తురంటే ఏమనాలే ఏం కథ అనుకుంటా గట్టిగా నడుచుకుంటారు తెలంగాణ వాదులు. ఇంకొందరు ఉండేమో అవు నివాళులర్పిస్తే తప్పేం కానొస్తుందన్లా. తెలంగాణ కోసం లడాయి చేసిన వాళ్ళ పానాలు తీసిన పాలకుని జయంతి నాడు తలుచుకుంటే ఏమైతున్నది? ఇప్పుడు పానాలు పోయింది తెలంగాణలో కదా, ఆ ముచ్చటతో ఆంధ్రులకేం సంబంధము? అసలు తెలంగాణ సర్కారునే పక్క రాష్ట్రంలో నడుపుతుంటే వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలను ఎవరు నడుపుతారు మరి అని అనుకుంటే రేవంత్ సర్కార్ తీరు మీద రెచ్చిపోతుంటే గిచ్చినట్టే పోస్టులు వేస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పబ్లిక్. తెలంగాణ కోసం తెగిచ్చి కొట్లాడిన వాళ్ళ పానాలు పోతే ఆంధ్ర సర్కార్కి అయ్యో పాపం ఎందుకు అనిపిస్తుంది? సావు మీద సానుభూతి ఎందుకుంటది? అకౌంట్ నడిపేది తెలంగాణలో అయితే బాధపడుందరు. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయి మీరు అనుకుంటే రాసుకొస్తున్నట్టు జనాలు. ఉద్యమం గురించి, చరిత్ర గురించి, అస్తిత్వము, ఆత్మ గౌరవం గురించి బరాబర్ తెలిసున్నా అవతలి రాష్ట్రము అడ్డు అదుపులో నడుస్తున్న పాలన అనుకుంటా ఇనొచ్చే మాటలు నిజం కాదని నిరూపిద్దాం అనుకునేటోళ్ళే అయినా ఇట్లా నివాళులు అర్పిద్దురా, ఇటువంటి పోస్టులు ఎద్దురా అని అనుకుంటా కామెంట్లతోనే కన్నెర్ర చేస్తుంది తెలంగాణ సమాజం. అస్తిత్వాన్ని నాగంలో పడేస్తట్టు ఆత్మగౌరవాన్ని అవతలి రాష్ట్ర పార్టీల తాకట్టు పెట్టినట్టు చేస్తే ఊకునేది లేదని ఇప్పటికే ఇరుగమరుగా అరుచుకుంటూ ఇచ్చి పడేసారు తెలంగాణ వాదులు. మరి అయినా వినిపించుకుంటలేరా లేకుంటే ఇన్నా ఏ పిచ్చి లైటర్ అనుకుంటురా అనేది వాళ్ళకే తెలియాలి. గాని ఇట్లా చేసుకుంటే పోతే మాత్రము రేపు ఏం జరుగుతుందనే జనాలకు బాధ తెలుసు అనుకుంటా పోస్టులు వేస్తున్నాడు జనాలుగా. అందరు హీరోలు నాకు ఫ్యాన్స్ ఉంటారు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉర్రు, డై హార్డ్ ఫ్యాన్స్ ఉర్రు అని చెప్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం నాకు ఆర్మీ ఉంది అని చెప్పుకుంటాడు. హాగో గసొంటి అల్లు ఆర్మీని ఎలా కలిసి జరసేపు ముద్దుగా ముచ్చట కూడా పెట్టిండట. మరిగాడ ఏం మాట్లాడిండు ఏం కథ అనేది మనం కూడా అరుచుకుందాం పాండ్రి. హైదరాబాద్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున ఫ్యాన్స్ మీట్ పెడితే 2 తెలుగు రాష్ట్రాలే కాక కడమ స్టేట్స్ నుంచి కూడా అందరు కలిపి ఒక 600 మంది వచ్చిరు ఈ ప్రోగ్రామ్ కు. ఇక మీటింగ్ షురూ అయినాక బన్నీ మైక్ పట్టుడే లేటు, ఈలలు కేకలు అబ్బో ఏం లొల్లి చేసిరు అల్లు ఆర్మీ అంతా.
ఇక జరాలను సంలాయించి ముచ్చట పెట్టుడు షురువు చేసిండు. ఈ నడుమ సోషల్ మీడియాలో ఉట్టుకొస్తున్న పుట్ల కొద్ది ట్రోల్స్ మీద నెగిటివిటీ మీద మాట్లాడిండి ఇట్లా. నీకు ఎవడో నచ్చలేదా వాడిని నేను హేట్ చేసి వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడో డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి. పర్లే, అట్లీస్ట్ నువ్వు అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు. అగో చూసిండ్రా, మరి ఇదేం మోటివేషనో ఇదెక్కడి మెసేజో ఆయనకే తెలవాలనుకుంటా ఈ మాటల మీద ట్రోల్స్ వేస్తురు కొందరు. కన్నోళ్ళకి ఉన్న ఊరికి పేరు తెచ్చే పనులు చేయుండ్రి. జీవితంలో ఓ లక్ష్యం పెట్టుకొని ముంగటికి వర్రి. ఎవరు సాధించనది సాధించి మీరంటే ఏందో నిరూపించుకోర్రి అని ఫ్యాన్స్కి సందేశాలు ఇచ్చుడు చాలా చూసినాం. అట్లా కూడా కాకుండా నా బర్త్డేలు సినిమా రిలీజ్ డేల పేరు మీద ఆ పేదోళ్ళకి అన్నదానం చేయుండ్రి, దావకాన్లల్లో యాపిళ్ళు డబ్బ రొట్టెలు మంచుండ్రి, రక్తదానాలు చేయుండ్రి అని చెప్పే స్టార్లను కూడా చూసినాం. కానీ అమ్మాయి ఇంటికాడ నిలబడి వెయిట్ చేసి ఎంజాయ్ చేయురు అనుడేం మోటివేషను అనుకుంటా బన్నీ మాటలు అర్థం కాని నెటి జనాలు బాగానే కామెంట్లు వేస్తుర్రు. ఇక బన్నీ అటెన్క అభిమానులతో మాట్లాడుకుంటా ఆయన మీద ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమకు ఎన్ని థ్యాంక్యూలు చెప్పినా తక్కువని. నా ఆర్మీ నా ఎంటున్న రోజులు మనం ఇంకా ముందుకు దూసుకపోతూనే ఉంటామని ఈ ముద్దుగా ముచ్చట పెట్టిండు అభిమానులతోని. ఇక షానొద్దులకు ఫ్యాన్స్ మీట్ పెట్టిన బన్నీ మాటలను వీడియోలను తీరుగా ట్యాగులు తొడిగిచ్చి షేర్లు చేసుకుంటూ మురుస్తారు బన్నీ ఫ్యాన్స్ అంతా. ఇంకా కొందరైతే బన్నీ లుక్స్ మీద తర్వాత వచ్చే సినిమా మీద ఆరాధిస్తూనే ఉన్నారు. ఈ మీటింగ్ తోని బన్నీ ఫ్యాన్స్ కమ్ ఆర్మీతోని బంధం ఫెవికాల్ లేకున్నా ఇంకింత గట్టిగా అయిందనే టాక్ వినిపిస్తుంది ఇప్పుడు నెటి జనాల నడుమ. హైడ్రా పేరు మీద ఆగం చేస్తుర్రు. ఆఖరికి కోర్టు ఆర్డర్లను కూడా పట్టించుకోకుండా కూలుస్తుంటే చూసుకుంటా ఊసవాలా మేం అని హైకోర్టు సీరియస్ అయ్యి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఫస్ట్ ఆ పదవిలోకెళ్ళి తీసేయండి అని ఆర్డర్లు వేసిన ముచ్చట అందరం చూసినాము. మరి ఇక హైకోర్టు గంత గట్టిగా చెప్పినందుకన్నా సర్కార్ తీరు మార్చుకుంటుందో హైడ్రా మీద ఆలోచన చేస్తుందో అనుకుంటే అసొంటిది ఏం లేదనుకుంటా మనసులున్న మాట మంది ముంగట చెప్పిండి ఇట్లా మన సీఎం సారు. హైకోర్టు మొట్టికాయలు, సర్కారుకు చెంపదెబ్బసొంటి ఆదేశాలు, పరువు పోగొట్టుకున్న ప్రభుత్వము అనుకుంటే నిన్నటి సంధి హైడ్రా ముచ్చట చేయంగా చాలా వార్తలు గానొస్తున్నాయి, మస్తు తీర్ల ముచ్చట్లు ఇనొస్తున్నాయి. గాని సీఎం రేవంత్ రెడ్డి మాత్రము అట్లేం ఫీల్ అయితలేడట. మీదికెళ్ళి హైడ్రాను ఆపే ఆలోచనే లేదని కుల్లా చాలా కూల్ గా చెప్తున్నాడు. ఇట్లా డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. చూసిరుగా సీఎం సార్ ఎంత క్లారిటీతో ఉన్నాడో. హైడ్రా పనులను భవిష్యత్తులో కూడా బాజాప్తా కంటిన్యూ చేస్తాము అని అనుకుంటా హైడ్రా బిల్డింగ్లను కూలగొట్టినంత రీసౌండ్ తోని కుండబద్దలు కొట్టిండు. మరి హైకోర్టు అంత సీరియస్ అయింది కదా అని జనాలు అనుమానపడే అవకాశం ఇవ్వకుండా సార్ కూడా ముచ్చట్ల క్లారిటీ ఇచ్చేసిండు. హైడ్రా మీద హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లు నేను ఇంకా పరిశీలించలేదు, అయినా పైసలు పెట్టి మరీ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేపిస్తూ అనుకొచ్చింది. ఇట్లా ఇక ఈ ముచ్చట మీద ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు గట్టిగానే వస్తున్నాయి కూడా. ఆయన మానస పుత్రిక అని చెప్పుకునే హైడ్రా మీద రేవంత్ రెడ్డి సార్ ఏమాత్రం వెనుకపోయేటట్టు లేడు. న్యాయ నిపుణులతో చర్చలు చేసి మళ్ళా కోర్టుల వాదనలు వినిపించి రంగనాథునే హైడ్రా కమిషనర్ గా కంటిన్యూ చేపారని కంకణం కట్టుకుంటూ సీఎం సార్ అనుకుంటా నిన్న పొద్దుమీకి సంధి పొట్టు వార్తలు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఖుద్దు సారే చెప్పుకొచ్చిన మాటలు విన్నాక మరి ఆయన వచ్చిన కామెంట్ తీరే ఖచ్చితంగా కంటిన్యూ చేపించేందుకే చూస్తుండన్నట్టే కొడుతుందిగా అని అనుకోబట్టిరు. హైడ్రా న్యూస్ ను అస్సలు మిస్ కాకుండా చూసే జనాలు. ఒకవేళ మరి మళ్ళా కోర్టు దాకా పోతే కోర్టు ఏం చెప్తుంది, ఆడ వాదనలు నడిచి ఏం తెలుస్తుంది ఆఖరికి అనేది రేపు చూడాలిగా. సుషిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.